నమస్తే. ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి మరోసారి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన, అలాగే రైతు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో మరి 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏందన్నటువంటి విషయాన్ని అడగాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి వీడియో ఇది. దయచేసి ఖచ్చితంగా దీన్ని షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చాలామంది రైతులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఇది ఒక పెద్ద హామీ, రైతులకు సంబంధించినటువంటి ఓట్లని తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇది ఒక పెద్ద హామీ. ఇదంతా కూడా ఒక దోకేబాజీ ముచ్చట్లు చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎట్టి పరిస్థితుల్లోనే రావాలి, ఏం చేశారే కానీ కిందనో మీదనో పడి మొత్తానికైతే మాత్రం ఈ వర్గాలను ఆ వర్గాలను ఏ వర్గాలనైనా కానీ ఇచ్చినటువంటి ఏవైనా హామీలు ఇవ్వచ్చు, అది చేసినప్పుడు చూద్దాం అన్నటువంటి ధోరణిలో కనబడ్డటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఎవరు కనబడితే వాళ్ళకు మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి అన్ని వర్గాలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే కేసీఆర్ చేసినటువంటి ఒక వ్యవహారంతో లోటు బడ్జెట్ తోటి రాష్ట్రం అంతా దివాలా తీసింది. సరే, దివాలా తీసినప్పుడు మీకు తెలియదా, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చే ముందు మీకు ఈ సోయి ఉండాలి కదా అని చెప్పేసి ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. సో నేను ఆ జోలికి బోధిదలుచుకోలేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి 2 లక్షలకు పైన ఉన్నటువంటి రుణాల సంగతి ఏందని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా చాలామందికి రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి లెక్క, మీరు ఇచ్చినటువంటి పత్రం 42 లక్షల మంది రాష్ట్రంలో రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. ఏ లోనైనా పర్లేదు మొత్తం మాఫీ చేస్తామని చెప్పిండు. ఏ లోనైనా బంగారు రుణాలు, ఈ రుణాలు ఆ రుణాలు, మీరు పంట కోసం మీరు ఏమైనా బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నట్టయితే మేము ఆ రుణాలన్నిటి కూడా మాఫీ చేస్తామని చెప్పిండు. కానీ తీరా చూస్తే వీళ్ళు మాఫీ చేసింది ఏందా అంటే కేవలం 22 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేయడం జరిగింది. 22,000 కోట్ల రూపాయలు. సో కావాల్సింది ఎంత? 31,000 కోట్ల రూపాయలు మాఫీ కావాలి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలను చూసుకున్నట్టయితే మొత్తం 31,000 కోట్ల రూపాయలను మాఫీ చేస్తే మీరు అన్నటువంటి టార్గెట్కి రీచ్ అవుతారు. కానీ దీంట్లో కేవలం 22 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి 22,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క రుణాలని పూర్తి స్థాయిలో మాఫీ చేసినామని చెప్పేసి ఇవాళ ఒక అబద్ధపు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. మేము ఎందుకు అడుగుతా ఉన్నాం ఇప్పుడే అంటే, కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన పూర్తయింది. నువ్వు చెప్పినటువంటి లెక్కకు మేము అడిగేటువంటి లెక్కకు సరిపోదు. ఎందుకంటే మీరు 100 రోజులలో ఈ అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. 100 రోజులు కాదు, 200 రోజులు కాదు, 360 రోజులు అయిపోయిన తర్వాత అడుగుతా ఉన్నాం. నిజంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే ఉంటే ఇప్పటికైనా మేల్కొండి. ఎందుకంటే రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో రైతులు ఒకసారి తలుచుకున్నట్టయితే మీకు చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఏ వర్గాలనైనా మోసం చేయొచ్చు, కానీ రైతు వర్గాలను ఎట్లా మోసం చేస్తారు? ఈయన ఈ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతారు కదా, ఈయన మరి అది 4 అనాల్లో మరి ఇంకేమనాలో అర్థం కావట్లేదు. గంటకో ముచ్చట మాట్లాడతాడు. కొన్నిసార్లు ఏమో 31 లక్షల మంది ఉన్నారు రైతుల రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు అని వాళ్ళు అట్లా చెప్తాడు. తర్వాత 22 అని చెప్తాడు, 42 అని చెప్తాడు. ఈ అంకెలకు అసలు పొంతనే ఉండదు. ఒక పక్కనేమో వ్యవసాయ శాఖ మంత్రి ఒక రకంగా, ఆర్థిక శాఖ మంత్రి ఇంకో రకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో రకంగా. సో ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతారు. ఓ లెక్క ఉండదు, ఓ పత్రం ఉండదు, ఓ ఈ సంఖ్య అని స్పష్టంగా ఎవరు కూడా చెప్పలేకపోతా ఉన్నారు. సో మనం అనుకున్నటువంటి ఏదైతే 12వ తారీఖు 12వ నెల 2018 నుంచి 9వ తారీఖు 12వ నెల 2023 ఈ మధ్యలో తీసుకున్నటువంటి రుణాలన్నింటి కూడా మేము మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్ కట్గా పెట్టడం జరిగింది. ఎప్పటి వరకు చేస్తామని చెప్పేళ్ళు కేవలం 100 రోజులు. ఈ 100 రోజులు పోయినాయి. 2 రోజులు డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడితే ఆగస్టు 15కు నేను రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తా, నేను చెవులు కోసుకుంటా, నేను ఇది కోసుకుంటా అది కోసుకుంటా అని చెప్పేసి ఒక పక్కన ఈ వాదనలు ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షాల మధ్యన వాదోపవాదనలని మొత్తానికి ఏదో రకంగా చేసి కిందనో మీదనో పడి ఇక అడపదడప ఆడో ఏడో చేసినట్టుగా చేసిండు. అది ఎంతమందికి అయింది? కేవలం అయింది ఇప్పటి వరకు అయినటువంటి ఆగస్ట్ అయిపోయింది. ఇప్పుడు జూలై నుంచి స్టార్ట్ చేసిండు. జూలైలో మొదటి విడత, జూలై లాస్ట్ వరకు జూలై మంత్ ఎండింగ్ వరకు 2వ విడత, అలాగే ఆగస్టు 15 వరకు 3వ విడత. ఎట్లా అంటే 1,00,000 వరకు, 1,00,000 వరకు మొదటిది
జూలైలో. అలాగే ఆ జూలై చివరిన రెండో విడత 1,50,000 వరకు. ఇక 2 లక్షలు ఉన్నటువంటి వాటి ఏం చేసిండ్రు ఆగస్టు 15. ఇక ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు ఒక్క రుణం కూడా మాఫీ కాలేదు. ఒక్కరికి సంబంధించిన అకౌంట్లో కూడా మాఫీ కాలేదు. మరి ఎందుకు కాలేదని చెప్పేసి మిగిలినటువంటి రైతులందరూ కూడా తిరగబడేసరికి ఏమని చెప్పిండ్రు, మీ యొక్క అకౌంట్లలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, మీ అకౌంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, మీ ఆధార్ కార్డులో తప్పు ఉంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు ఉన్నది, దీంట్లో ఈ నెంబర్ తప్పు ఉన్నది, ఆ నెంబర్ తప్పు ఉన్నది అని చెప్పేసి ఒక పక్కన, దాని తర్వాత ఇట్లా కాలేదు కదా అని చెప్పేసి అన్ని పత్రాలు తీసుకొని వచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డు లేదని మరో పక్కన, ఇవన్నీ కూడా ఉన్న తర్వాత మీరు పోయి కలెక్టర్ ఆఫీసులు కలవని మరొక పక్కన రేవంత్ రెడ్డి, ఇంకొక పక్కన ఏమో వ్యవసాయ అధికారులంతా కలవాలని చెప్పి మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒక పక్కన రైతులు వాళ్ళు సాగు చేసుకున్నటువంటి పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులు రోజు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ, గ్రామంలో ఉన్నటువంటి చోట మోట లీడర్ల చుట్టూ తిరుగుడు మొదలుపెట్టిండు. అయినా కానీ ఏమైనా ఫలితం ఉన్నదంటే ఏ ఫలితం లేదు. సరే మొత్తానికైతే మాత్రం ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు, అర్జీలు, గిర్జీలు అన్నీ తీసుకున్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. అవి మరి ఏ పెంట బొందలు పడేసిందో తెలియదు, ఏ మురికాలలో పడేసిందో తెలియదు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రుణం మాఫీ కాలేదు. సరే మీరు ఇప్పటి వరకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను ఏమైనా అన్నిటిని మాఫీ చేసిందంటే అది కూడా లేదు. అన్నిటిని మాఫీ చేసినా అది కూడా లేదు. దరిదాపుగా 20 నుంచి ఒక 25%, 20 నుంచి 25% రైతులు ఇప్పటి వరకు సైతం కూడా అన్నీ ఉన్నప్పటికీ రేషన్ కార్డు ఉండి, అలాగే వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా, అంటే ఒకవేళ కనుక ఆ కుటుంబంలో మా నాన్నకి అయిపోయి నా కాలేదు అని అనుకోవడానికి వీల్లేదు, వాళ్ళ అయ్యకు కాలేదు, కొడుకు కాలేదు, ఎవరికి కూడా కాలేదు. అటువంటి వాళ్ళు 20 నుంచి 25% ఉన్నారు. ఇంకా గ్రామాలలో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నట్లయితే ఇక 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళది పాపం వాళ్ళైతే గొడవ ఏడుస్తూ ఉన్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి ఒక్కరికంటే ఒక్కరికి కాలేదు, ఇప్పటి వరకు ఒక్కరికంటే ఒక్కరు కాలేదు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు ఏమని చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. ఏమని చెప్పిండు అంటే, మీరు ఏమని చెప్పిండు, 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టులని చెప్పేసి ఒక పక్కన రేవంత్ రెడ్డి చెప్పిండు. దాని తర్వాత వద్దు ఇప్పుడే మీరు కట్టొద్దు మీరు అని ఇంకొక పక్కన మంత్రి తుమ్మల చెప్పిండు. ఇక అంతకంటే ముందు ఇక ఎలక్షన్స్ ఇక వస్తానే ఇంకొక నెల 2 నెలలు ఉన్నది కథ. ఇక రేవంత్ రెడ్డి ఇక ఆయన మామూలు మాటలు ఇక ఎక్కడ అంటే మొత్తం రైతులను ఏ విధంగా, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మొదలు రైతుల అకౌంట్లో పైసలు వేసిన తర్వాత ఇంకా వేరే పనులు మొదలు పెట్టుకుంటాడు ఇక రేవంత్ రెడ్డిగా. అప్పటి వరకు ఇంకొక పని కూడా ముట్టుకోడు అని చెప్పేసి అన్నటువంటి తీరుగా బిల్డప్ ఇచ్చిండు. ఏమని చెప్పిండు, ఉరికిపోయి తీసుకోర్రి, పోతే దొరకది, వస్తే పోదు అన్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మాటలు. అప్పుడు ఉంటే అంటే వేరే ప్రభుత్వం వస్తే 1,00,000 వరకు మాఫీ అవుతుంది, మా వస్తుంటే ఈ 2 మాఫీ చేస్తామని చెప్పిండు. 2 లేదు, 1 లేదు, అన్ని ఎగనామాలే పంగనామాలే. సో గతంలో ఏం మాట్లాడినా ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకి సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం. అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి. మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పినారు. నేను ఒక్కటే మాట చెప్పాలి, ఈ మాట వినిపించిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి గారు కొంచెం సోయి తెచ్చుకొని మీ మంత్రికి కానీ చెప్పండి. అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. నువ్వు చెప్పింది ఏమని, పోయి పైసలు కట్టుర్రి, పోయి బుర్ర పోయి పైసలు కట్టుర్రి, మా మొత్తం ఆర్థిక శాఖ మంత్రి చూసుకుంటావు, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి చూసుకుంటానని చెప్పేసి చెప్పుడు కాదు, పనులలో చూపెట్టు. ఇప్పటికైనా పనులలో చూపెట్టు. ఇచ్చినటువంటి హామీలు ఏంది, నీ లెక్క ఏంది, నీ పత్రం ఏంది, ఆ రైతుల రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇగో ఇది ఇట్లా ఉంటే మరో పక్కన ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ సంగతి మామూలుగా లేదు. ఎడబోయింది ఇగో. కేసీఆర్ కు విధి లేని పరిస్థితి. కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే. నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన, రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖరరావు విధి లేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు.
అయితే చారి ఇక్కడ నీకు మతలబ్ చెప్తా, నువ్వు వినాలి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఇక ఇంతకంటే ఇక ఎవిడెన్స్ కానీ ఆధారాలు కానీ ఇంతకంటే ఉండే కావచ్చు. సరే, మీరు ఎట్లా మాట్లాడిల్లు అనేది మీకే తెలియాలి, మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 360 నుంచి 400 రోజులకి దగ్గరకు వస్తూ ఉన్నారు మీరు. మరి ఇప్పటికైనా కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. ఇప్పటికే రైతులలో మీ పట్ల విశ్వాసం పోయింది, మీకు సంబంధించినటువంటి ప్రభుత్వం పట్ల ఇంకా కనీసం ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఆ దుర్మార్గుడు అట్లా చేసినట్టే ఇది తుంటెత్తేసి ముద్దెత్తుకున్నటువంటి తీరుగా ఇలా మీ ప్రభుత్వం ఉందని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. ఏది మీ పింఛన్ల సంగతి ఏంది, మీ కథ ఇన్ని అటు జోలికి పోలేదు. ఇంకా అటు జోలికి పోయినట్టు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు కనీసం దేనికి కూడా పనికిరారు మాట్లాడితే. అందుకే చెప్తా ఉన్నాం, ముందుగా ఆ రుణమాఫీ సంగతి ఏందో తెలుసుర్రి. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏంది, మీరు ఏది ఇంకా ఏమని చెప్పిండు గీనైతే ఇగో ఆగు, నువ్వు ఆగు, నీ సంగతి ఆగు, కాసేపు చెప్తా. కానీ నువ్వు ఏమని చెప్పిండు అక్కడ కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అవి ఆ సర్దుబాటు చేసుకుంటా ఉన్నాం, ఇంటింటికి పంపిస్తూ ఉన్నాం. అలా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ యొక్క డాటా సేకరిస్తా ఉన్నాం. దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది ఉంటారు, వాళ్ళని కూడా మేము సేకరిస్తా ఉన్నాం. రేషన్ కార్డు లేకపోయినా కానీ మేము ఇచ్చేస్తామని చెప్పిండు. దాంట్లో ఏం చేసిండు, ఒక 15-20 రోజులు ఒకటే హడావిడి చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇళ్లకు పంపిండ్లు, వాళ్ళ ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించిన డాటా తీసుకున్నారు. తీరా చూసేసరికి చేతులు ఎత్తేసిండు. మరి వీళ్ళు ఏమనాలా, వీళ్ళ మంత్రులు అనాలన్నా ఇంకేమనాలో మీరే చెప్పు. ఈ రకంగా ప్రజల్ని ముఖ్యంగా రైతులను మోసం చేసినటువంటి విధానం. ఇక ఆయన మాట్లాడినటువంటి ఒక్కసారి చూద్దాం. లక్షల రుణమాఫీ చెప్పాం, అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. ఇంకా ఇంటే ఇక నాకే సిగ్గు అవుతుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. ఏమని చెప్పిండు, ఇది ఎప్పుడు ఆగస్టు 21 తారీఖు ఆయన మాట్లాడింది. ఆగస్టు 15 వరకు అయినటువంటి 3 విడతల్లో మేము రుణమాఫీ చేసిన మొత్తానికే 2 లక్షల లోపు అయిపోయినాయని చెప్పేసి ప్రకటన చేసిన తర్వాత రైతులందరూ తిరుగుబాటు మొదలుపెట్టిన. రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్ళకు మాకు కాలేదన్నప్పుడు బయటకు వచ్చి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టినాం. దీంట్లో విధి విధానాలు మళ్ళా మేము ఖరారు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు గైడ్లైన్స్ పెడతాం. 3 విడతలు ఏ విధంగా అయితే అయిందో ఇప్పుడు దాని తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి 2,50,000 ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 50,000 ముందుగా కట్టాలి. అదొక విడత. దాని తర్వాత ఒకవేళ కనుక 3 విడతలు 3 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ₹1,00,000 వరకు మళ్ళీ ఒక విడత ఉంటుంది. ఇట్లా విడతల వారుగా మళ్ళీ రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఏది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ జనవరి కూడా రానే వస్తూ ఉన్నది. దాదాపు 3-4 నెలలు అవుతా ఉన్నది. మీరు చెప్పి 3-4 నెలల్లో కనీసం 3 కూడా మాఫీ చేయలేదు. మళ్ళీ ఇటువంటి ముచ్చట్లు చెప్పి ఇలా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో మరి ఒక పెద్ద డ్రామా ఆడుతూ ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 22 లక్షల మందికే మాఫీ. సో ఇది ఎప్పుడు ప్రకటన అయింది ఒకసారి చూసుకోవచ్చు. డేటు 21న ప్రకటన. 21 ఆగస్టు 21న ఏమని చెప్పడం జరిగింది, 22 లక్షల మందికి మాఫీ. మా వద్ద 41.78 లక్షల మందికి రైతుల డేటా అందరికీ అయ్యేదాకా మాఫీ కొనసాగుతుంది. ఈ ప్రకటన ఒకసారి చూడండి. ఒకవేళ కనుక నీ దగ్గర లేకపోయినట్టు ఒకసారి చదివి వినిపిస్తా. ఒకసారి ఇప్పటికైనా కానీ ఆ ఉన్నటువంటి డాటా 41 లక్షల మందికి ఉన్నదని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు కదా. 41.78 దాదాపు 42 లక్షల మందికి. ఆయన 21 తారీఖు ఏమని చెప్పిందంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతుల డేటా ఉన్నదని వెల్లడించారు. ఆయా రైతులు సుమారు 40 బ్యాంకులకు చెందిన 5,782 బ్రాంచీల్లో 31,000 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో ఆగస్టు 15 నాటికి 18,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. వీరంతా 2 లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి వాళ్ళే. ఏమని చెప్పింది మీరే దయచేసి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. 18,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిండు. ఎప్పటి వరకు? ఆగస్టు 15 వరకు. మరి ఇక్కడ ఉన్నటువంటి 22 లక్షల మందికే మాఫీ చేసిన ఉన్నటువంటి 41 లక్షల మంది ఉన్నారు. అంటే ఇంకా దరిదాపుగా ఇంకా 20 లక్షల మంది ఉన్నట్టు లెక్క. రైతులు 20 లక్షల మంది ఉన్నారు. కావాల్సిన 31,000 కోట్లు, వీళ్ళు మాఫీ చేసింది 18,000 కోట్లు అని చెప్పేసి ఈయన స్వయంగా చెప్తా ఉన్నాడు. అంటే ఇంకా ఎంత కావాలి? ఇంకా దరిదాపుగా
ఏది 31,000 కోట్లు అంటే ఈ 13,000 కోట్ల రూపాయలు కావాలి. 13,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా మాఫీ చేయలేదు. 13,000 కోట్ల రూపాయలు ఏడపోయినాయి. మరి ఇప్పటివరకు ఎందుకు మాఫీ చేస్తలేవు? ఆగస్టు 15 నాటికి 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. వారంతా 2 లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి వాళ్ళే. 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకే 22 లక్షల మందికి 2 లక్షలు ఇప్పుడు నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. 2 లక్షల మంది 22 లక్షల మందికి మేము మాఫీ చేసినాం. అది కూడా 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మాఫీ చేసినాం. అంటే మరి మిగతా ఉన్నటువంటి వాళ్ళు దరిదాపుగా ఇంకొక 20 లక్షల మంది వాళ్ళు 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళనే మనం లెక్కేసుకోవాలి. అంటే వాళ్ళకే ఇప్పుడు ఈ 13,000 కోట్ల రూపాయలు చెందాలి. కానీ ఒక్క పైసా కూడా 13 పైసలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక బుధవారం ఆయన ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల తప్పిదాలు సాంకేతిక కారణాల వల్లనే రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందరికీ రుణమాఫీ అయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ముందుగా 2 లక్షల లోపు రుణాలు ఉన్న వారికి మాఫీ చేస్తామని తెలిపారు. 2 లక్షల పైన రుణం తీసుకున్న వారి విషయంలో ఏమి చేయాలనే అంశంపై కేబినెట్లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రుణాలను కూడా దశల వారీగా మాఫీ చేస్తామని చెప్పేసి తెలిపారు. 2 లక్షల పైన రుణం ఉన్నవారు ఆపై మొత్తాన్ని కట్టాల్సి ఉంటుందని, ఆ తర్వాతే వారికి మాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మేము వీటిని ఎగగొడతామని చెప్పేసి ఆయన ఓ ప్రకటన విడుదల చేసిండు. ఇస్తామని చెప్పిండు, కానీ మనం అర్థం చేసుకోవాలి ఎగరామం పెడదామని. నువ్వే చెప్పినావు కదా, రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు పైన మొత్తం కట్టేది ఉంటే మేము మాఫీ చేస్తాం, క్యాబినెట్లో మీటింగ్లో చర్చిస్తామని ఆగస్టు 21వ తేదీన స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు. ఇక మరి ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకా మేము మీకు చూపెట్టేటువంటి పరిస్థితి లేదు. దీంట్లో 5 ఏళ్లలో రుణాల మాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదో నడుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా గత ప్రభుత్వం వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళకు చేత కాదు, మీరు అన్నటువంటి భాషలో దద్దమ్మనే కావచ్చేమో, వాళ్ళని ఇంటికాడ ఫామ్ హౌస్లో పడుకోబెట్టింది జనాలంతా కూడా. మీరేదో ఉత్తములు, మీరు మునగాళ్ళు, మీకు దమ్మున్నటువంటి మునగాళ్ళు కాబట్టి మిమ్మల్ని గద్దె మీద ఎక్కిస్తే వాళ్ళేమో చేతులతో కొట్టిళ్ళు, మీరేమో కాళ్ళతో తన్నేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సబబైనటువంటి వ్యవహారం కాదు. ఇప్పటికైనా మార్చుకోవాల్సినటువంటి వ్యవహారం, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఎప్పుడు మీరు పరిశీలిస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి రుణాలను ఏ విధంగా మాఫీ చేస్తారో ఇమ్మీడియట్గా చేయాలి. ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ కాకుండా ఉండకూడదు. మీరు అన్నటువంటి తిరగనే దాదాపుగా 42 లక్షల మంది రైతులకి 31,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కూడా మాఫీ కావాల్సినటువంటి అంశం. 18,000 కోట్లు అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. ఆగస్టు 15 వరకు మిగతా ఉన్నటువంటి 13,000 కోట్ల రూపాయలను ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇది రిలీజ్ కాకముందుకే, ఈ రుణమాఫీ పూర్తి కాకముందుకే ఇక ఆయన చెప్తాడు కదా, రైతు భరోసా సంక్రాంతి నుంచి అని చెప్పేసి మళ్ళొక ప్రకటన, భూమి లేని రైతులకు 12,000 అని చెప్పేసి ఇంకొక ప్రకటన, సన్నాలకు 500 బోనస్. ఏ ఒక్కటి మీరు సరిగ్గా చేసింది ఇప్పుడు రైతుల విషయంలో? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని, ఒకసారి గుండె మీద చేసుకుని ఒక్కసారి మీరు ఆలోచించండి. రైతులకు కనీసం ఇప్పటి వరకు మేము పూర్తిగా సంపూర్ణంగా ఈ పథకాన్ని అమలు చేసినామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీకే దిక్కు దివాణం లేదు. మళ్ళీ కొత్త హామీల వైపు ఏదో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల వరకైనా కానీ అక్కడ ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికి సైతం కూడా ఇప్పటికిప్పుడు మీరు మాఫీ చేసినా మిమ్మల్ని రైతులైతే మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. 100కి 100% చెప్తా ఉన్నాం, మిమ్మల్ని రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు అని మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఎవరైతే రైతులు రుణమాఫీ కాలేదో వాళ్ళను ఇమ్మీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకులో ఉన్నటువంటి డేటా తీసుకొని వాళ్ళ అకౌంట్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి విధంగానే మీరు 2 లక్షలు కాదు, వాళ్ళు 5 లక్షలు తీసుకొని కాక మీరు అన్నటువంటి విధంగా 2 లక్షల లోపు మాఫీ చేస్తామని 2 లక్షలు మాఫీ చేయరు. వాళ్ళు తర్వాత కడతారా, వాడు ఆ బ్యాంకు వచ్చి ఇంటికాడ రైతుల యొక్క తలుపులు పీక్కొని పోతాడా, లేకపోతే భూమిని ఎత్తుకపోతాడా, వారి ఇష్టం, అది వేరు. కానీ రైతుల యొక్క అకౌంట్లో నువ్వు ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల లోపు ఇన్వెస్ట్గా వేయాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తితో పాటు హెచ్చరిస్తా ఉన్నాం. సో ఇది రుణమాఫీ సంబంధించినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.